వార్తల్లోకి తిరిగి స్వాగతం. జిల్లాలో పనిచేస్తున్న టీబీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా ఆర్ఎన్టీసీపీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. టీబీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్ని జిల్లాలలో ఇంక్రిమెంట్లు చెల్లిస్తున్నా మన జిల్లాలో మాత్రం అధికారులు చెల్లించడం లేదని, తమకు ఇప్పటి వరకు చెల్లించవలసిన 4 ఇంక్రిమెంట్లను తక్షణమే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. చెల్లించవలసిన 4 ఇంక్రిమెంట్లు 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో చెల్లిస్తుంటే గుంటూరు జిల్లాలో చెల్లించకుండా టీటీసీఓను సీనియర్ అసిస్టెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించమని చెప్పేసి అనేక దఫాలుగా కలిసి మెమోరాండ్స్ ఇవ్వడం కానివ్వండి, గ్రీవెన్స్లో ఇచ్చినా సరే సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. ధర్నా చేస్తామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే ఉన్నతాధికారులు స్పందించకుండా సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగానే టీటీసీఓ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుందని తెలియజేస్తాం. ధర్నా చేసినటువంటి పరిస్థితుల్లో అధికారులు ఆ రోజు వాగ్దానం చేసి సాధ్యమైనంత త్వరలోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మీకు రావాల్సినటువంటి బకాయి ఇంక్రిమెంట్లను వెంటనే చెల్లిస్తామని చెప్పి వాగ్దానం చేసిన ఫలితంగానే గతంలో చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాన్ని విరమించడం జరిగింది. అయినప్పటికీ కూడా 6 నెలలు గడిచినప్పటికీ కూడా అధికారులు స్పందించిన ఫలితంగా తిరిగి మళ్ళీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమాన్ని అధికారులు కనుక స్పందించి వర్కర్స్కు రావాల్సినటువంటి బకాయి వేతనాలు కనుక తక్షణమే చెల్లించకపోయినట్టయితే నేడు అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఎస్పీ గ్రీవెన్స్ సెల్కు జిల్లా నలుమూలల నుండి బాధితులు హాజరై తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదులు అందజేశారు. ఫిర్యాదులు స్వీకరించిన అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ సమస్యలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. కాలేజీ హాస్టల్లో జాయిన్ చేశాము. గత నెల 10వ తారీఖు రాత్రి 11 గంటలకి హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడని కాలేజీ వారికి తెలియజేసింది. ఎప్పుడంటే 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తెలియజేశారు. 12వ తారీఖు చేబ్రోలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాము. కాలేజీ వారు కానీ చేబ్రోలు స్టేషన్ వారు కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ ఏం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 25 రోజులైనా కూడా ఇంతవరకు బాబు దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ, బాబు మెసేజ్లు పెట్టడం కానీ ఏం లేదు. మాకు కొంచెం ఆందోళనగా ఉంది, భయంగా ఉంది. ఎస్పీ గారిని కలిసి మా మరో ఎంచుకోవడానికి వచ్చాం. తగిన న్యాయం చేస్తాడని ఆశిస్తున్నాం. రాష్ట్రంలోని మత్స్యకారులు పూట గడవని స్థితిలో తీవ్ర దారిద్ర్యం ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మత్స్యకారుల సొసైటీల లీజులు తగ్గించి వాటిపై పడుతున్న అదనపు భారం తగ్గే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పరిష్కరించాలి మత్స్యకారుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మత్స్యకారుల సమస్యలను వెంటనే, పరిష్కరించాలి మత్స్యకారుల సమస్యలను వెంటనే. సొసైటీ చెరువు లీజులను 10% మాత్రమే పెంచాలి. పరిష్కరించాలి మత్స్యకారుల సమస్యలను వెంటనే, తగ్గించాలి ఈ జిల్లాలో 133 సొసైటీలు ఏర్పడి ఇప్పుడు బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు అదే వృత్తిగా కొనసాగుతూ దాదాపు 20,000 కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాల ఆదాయాలనే పేరుతో, పంచాయతీలు ఆదాయాలనే పేరుతో 10% పెంచాల్సినటువంటి లీజుని అదనంగా పెంచి పంచాయతీ సహకార సంఘాలకు మొయ్యలేనటువంటి భారంగా వాళ్ళు ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. తెనాలి డివిజన్ పరిధిలో మరీ విపరీతంగా లీజులు పెంచి ఒక రకంగా మత్స్య సహకార సంఘాలను నిర్విరామం చేయడానికి, చేపల వ్యవస్థను వృత్తిలోంచి దూరం చేయడానికి నెట్టబడుతూ ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి
మొత్తం కాస్త సహకార సంఘాలని నిర్విరామం చేయకోకుండా ఈ సంఘాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఇవాళ మన గుంటూరు జిల్లాలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ధర్నా చేయాలనే ఉద్దేశంతో నిర్ణయించుకున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని కొనసాగింపుగా ఇప్పటికైనా ఆ మత్స్య సహకార సంఘాలు నిర్విరామం కాకోకుండా సహకార సంఘాలు కొనసాగించే దాంట్లో నామినల్ లీజుకే మత్స్య సహకార సంఘాలకు ఇచ్చి వాళ్ళ జీవనానికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా రైతు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఫీజు రీయింబర్స్మెంట్ను కొనసాగించాలి. నగరంలో కాంగ్రెస్ నాయకుల ధర్నా. అధిక సంఖ్యలో గ్రీవెన్స్ సెల్కు హాజరైన బాధితులతో క్రిక్కిరిసిన జిల్లా పరిషత్ ప్రాంగణం. బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.